సార్ యాక్చువల్‌గా అయితే మీ అందరికి కూడా సుపరిచితమే. నేను సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఉండేసి పార్టీలలో వచ్చాను నేను. నేను మొదటగా కాంగ్రెస్‌లో సుదీర్ఘంగా పనిచేసి దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో కూడా క్రియాశీలకంగా పనిచేసి సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోంది. సామాజిక వర్గాన్ని ఒకటి చేయాలనే ఒక భావనతో సుమారు 8 సంవత్సరాలుగా దీనికోసము అహర్నిశలు కష్టపడి ఒక 3 సంవత్సరాలుగా ఐక్యవేదికను స్థాపించడం జరిగింది. యాక్చువల్‌గా చెప్పాలంటే ప్రస్తుతం నాకైతే రాజకీయాల్లో ఈ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నాకు పోటీ చేయాలనే ఉద్దేశం అయితే లేదు. కానీ ప్రధానమైనటువంటి మా యొక్క ముస్లిం ఐక్యవేదిక డిమాండ్‌లు పార్టీలకు వినిపిస్తున్నాము. ఈ పార్టీలు కొన్ని సీట్లు కేటాయించాలని. సీట్లు గాని కేటాయించకపోతే మా ముస్లిం ఐక్యవేదిక ద్వారా మేము స్వతంత్ర అభ్యర్థులుగా మా వ్యక్తులను దించడానికి నేను ప్రయత్నాలు చేస్తున్నా. అంటే ఒక విషయం చెప్పాలి, మీరు సీనియర్ నాయకులు, ఒక 20 సంవత్సరాల నుంచి కూడా మీరు రాజకీయంలో ఉన్నారు. రాజకీయంగా కూడా కొంత పలుకుబడి ఉంది. రాజకీయంగా కూడా మీరు ఏది అడిగినా కానీ అటు అధికారులు చేసే మీరు కాదా, మీరు మీ ఏదైనా పని అడిగితే కాదు అనేది కూడా మాకు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో మీరు మీ అభ్యర్థులు ప్రకటిస్తూ ఉన్నారన్నారు. ఈ అభ్యర్థులు ప్రకటిస్తే మీకు అవకాశం ఇస్తారంటారా? సార్ ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ఈ దేశ నిర్మాతలు ముస్లింలు. కానీ స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల నుండి నాటి నుండి నేటి వరకు కూడా ముస్లిం సామాజిక అభివృద్ధి ఎప్పుడన్న ప్రశ్నగానే మిగిలిపోతూ ఉంది. ఎందుకంటే వివిధ రాజకీయ పార్టీలు ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని ఎలక్షన్ల ముందు వారి కోసం అబద్ధపు హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి సంక్షేమంలో సమానత్వం ఇవ్వకపోగా, చట్టసభల్లో వారికి సముచిత స్థానాలు ఇవ్వకపోగా, వారిని ఒకవైపు మేము ముస్లింల పక్షపాతి అని పేరుకు మాత్రం పైకి చెబుతూ లోపల మాత్రం వివక్ష ధోరణికి ప్రదర్శిస్తూ ముస్లింలను పక్కన నెట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి అనాదిగా కూడా ముస్లింలు ఆర్తనాదాలు ఈ ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తూనే ఉన్నాయి. ముస్లింల అభివృద్ధి మాత్రం ప్రశ్నగానే మిగిలిపోతా ఉంది. అందులో భాగంగా ఇప్పుడు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ముస్లిం ఐక్యవేదిక ద్వారా మేము ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇతరత్ర పార్టీలకు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో సుమారుగా ఉన్నటువంటి 175 శాసనసభ స్థానాల్లో 30 నుండి 40 స్థానాలలో అత్యధికంగా ముస్లిం జనాభా ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాలు. వాస్తవంగా జనాభా ప్రాతిపదికన రాజ్యాంగ హక్కుల పరంగా చూస్తే ముస్లింలకు ఆ సీట్లు కేటాయించాలి. కానీ ఈ ప్రధాన పార్టీలు అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, కేవలం పైకి మాత్రం కపటపోయమని వలకపోస్తూ కేవలం ముస్లింల పక్షపాతి అని చెప్పి 3 సీట్లు లేదంటే 4 సీట్లు 5 సీట్లు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. గతంలో కూడా 3 లేదా 5 సీట్లకు మించి ఇచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి ఈసారి అలా కుదరదు. ఖచ్చితంగా ముస్లిం సామాజిక వర్గం న్యాయం జరగాల, ముస్లిం సామాజిక వర్గం కూడా చట్టసభల్లో ప్రవేశించారా, వారికి రావాల్సిన రాజ్యాంగ హక్కులు కూడా సాధించాలనే ఒక గొప్ప ఆశయంతో ఈరోజు ముస్లిం ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఈ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రతి పార్టీ ముస్లింలకు 15 ఎమ్మెల్యే సీట్లు, 4 ఎంపీ సీట్లు కేటాయించి వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలనేసి ప్రధానంగా డిమాండ్ చేస్తుంది అన్నమాట. ఒక విషయం ఏంటంటే మీ కుటుంబ నేపథ్యంలో కూడా మీరు అత్యధిక దేశభక్తి కలిగిన వ్యక్తులుగా, అంటే మీ నాన్నగారు కూడా ఆర్మీ రిటైర్మెంట్ ప్లస్ ఇప్పుడు ప్రస్తుతానికి మధ్యలో లేరు. దేశభక్తి కూడా మీకు ఎక్కువ అని చెప్పేసి అంటాను. మీరు దేశభక్తి కోసం కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశారని కూడా తెలుస్తూ ఉంది. అది ఎలాంటి కార్యక్రమాలు చేశారు ఏంటి సార్ ఒకసారి? సార్ స్వతహాగా నేను మా తిరుపతి వాసిని అందరికీ కూడా తెలిసిందే. కానీ సామాజిక అభివృద్ధి ఇతరత్ర వ్యవహారాల్లో నేను రాష్ట్రం మొత్తం తిరుగుతూనే ఉంటాను, అందరికీ తెలిసిందే. ఇక ముఖ్యంగా సార్ చెప్పాలంటే ఈరోజు నేను ఈ స్థాయికి ఉన్నానంటే అది మా నాన్నగారు తీర్చిదిద్దిన విధానం. ఎందుకంటే ఆయన పవిత్రమైనటువంటి ఈ భారతదేశంలో సుదీర్ఘ సేవ, మా నాన్నగారి పేరు సయ్యద్ కాసిం, ఎక్స్ ఆర్మీ, ఆయన ఎక్స్ సర్వీస్ మెన్. ఆయన సుదీర్ఘంగా ఒకప్పుడు దేశ ఆర్మీలో పోవాలంటేనే భయంతో ఎవరు పోయేవాళ్ళు కాదు. అటువంటి తరుణంలోనే ఆయన దేశం కోసం పనిచేసి విశిష్ట సేవలు అందించినటువంటి వ్యక్తి. పగలనక రాత్రనక ఎండనక చల్లనక ఆయన విశిష్ట సేవలు అందించారు. ఆయన తీర్చిదిద్దిన విధానం, ఆయన చిన్నప్పటి నుండి నాకు ఒకే ఒక మాట చెప్పేవారు, నాన్న ఈ దేశంలో మనం పుట్టడం మన అదృష్టం, నువ్వు పెద్దగా అయిన తర్వాత ఖచ్చితంగా ఈ దేశానికి సేవ చేయాలా అని అనేవారు. నేను ఆ మాటలు నా మనసులో బలంగా నాటుకుపోయాయి. అందుకే నేను ఎదిగిన తర్వాత నేను స్వతహాగా నా విద్యార్థులు బీఎస్సీ కంప్లీట్ చేసినా కూడా నేను దేశ సేవ చేయాలన్న ఉద్దేశంతో యాక్చువల్గా ఆర్మీలో పోవాలనుకున్నా, కానీ కుదరదు. ఎందుకంటే నేను
హైట్ కూడా కొంచెం తక్కువ కాబట్టి ఇక సమాజ సేవన చేయాలన్న ఉద్దేశంతో నీతి నిజాయితీగా ఉంటూ రాజకీయాల్లో పేద సాదా వారికి సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో నేను ఈ రాజకీయ రంగంలోకి కూడా రావడం జరిగింది. ముఖ్యంగా సార్ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, పవిత్రమైనటువంటి ఈ గడ్డలో జన్మనిచ్చినందుకు ముందుగా అల్లాకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతావని, ఇది భిన్నత్వంలో ఏకత్వం, సర్వమత సమ్మేళనం, సంస్కృతి సాంప్రదాయాల సంగమం, ఎన్నో భాషలు, ఎన్నో కట్టుబాట్లు, అన్ని సంస్కృతి సాంప్రదాయాల అందమైనటువంటి ఒక భూతల స్వర్గం ఈ భారతదేశం. ఇక్కడ ఉన్నటువంటి హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, సిక్కు సోదరులు, ఇతర మతస్థులు, బౌద్ధ జైన సోదరులు అందరూ కూడా ఈ దేశం యొక్క ముద్దు బిడ్డలు అనమాట. ఇక్కడ నేను పదే నా ప్రసంగాల్లో నేను చెప్పే ఒకే ఒక మాట, ఇటువంటిది అందమైనటువంటి దేశం ప్రపంచ నలుమూలలు ఎక్కడ పోయినా కూడా కనపడదు. ఎందుకంటే ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలే ప్రపంచ దేశాలకు ఆదర్శం. నేను చెప్పేది ఒకటే, ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ సోదరులు ఉన్నా కూడా ఇక్కడ మానవత్వమే మా మతం, ఐక్యమత్యమే మా బలం అనే నినాదం, అందుకే మేము భారతీయులం అనే మాట మేము చెప్తూ ఉంటా. మనము ఈ దేశాన్ని ఏదైతే మన పెద్దలు, మన పూర్వీకులు తమ రక్తపు ద్వారాలతో, తమ త్యాగాలతో ఈ దేశానికి స్వాతంత్రాన్ని సిద్ధించి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలను మనకు వరకు అందించారో, మనం కూడా మన భావితరాల కోసం మనమందరూ కూడా చేయి కలిపి మనమందరూ కూడా ఈ దేశాభివృద్ధి సాధించాలా. భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఎవరెస్ట్ శిఖరం మీద త్రివర్ణ పతాకం రూపంలో రెపరెపాలాడించాలనేదే నా ఉద్దేశం. అందుకే స్వతహాగా నేను చెప్పదలుచుకోలేదు, కానీ నిరంతరం కూడా క్రమం తప్పకుండా ఏదైతే ఈ ఆగస్టు 15 కానివ్వండి, జనవరి 26 కానివ్వండి, మేము తిరుపతి ఆధ్యాత్మిక మత సామరస్యానికి ప్రత్యేకమైనటువంటి తిరుపతి నగరంలో కూడా మేము మన టిప్పు సుల్తాన్ పెద్ద మసీద్ దగ్గర మేము హిందూ ముస్లిం అందరూ క్రైస్తవ సోదరులు అందరూ కూడా కలిపి ఒక అంగరంగ వైభవంగా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మేము గణతంత్ర కానీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉంటాం. అదేవిధంగా నేను గతంలో కూడా మీకు అందరికీ కూడా సుపరిచితమే, రాష్ట్ర పరిస్థితులు కానివ్వండి, సామాజిక పరిస్థితులు కానివ్వండి, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి రుగ్మతల మీద నేను చాలా ప్రోగ్రాంలు చేశా. అటు రైతు వ్యవసాయ చట్టాలు కానివ్వండి, మహిళా సాధికారికత కోసం కానివ్వండి, దేశాభివృద్ధికి దేశంలో జరుగుతున్నటువంటి ఆర్థిక అసమానతలు కానివ్వండి, వీటి అన్నిటి మీద నేను చాలా ప్రోగ్రామ్ కూడా చేస్తున్నా. ఎందుకంటే ఇంత సుభిక్షమైనటువంటి అందమైన దేశంలో ఈరోజు మనము మన రెక్కల కష్టంతో ప్రతి భారతీయుడు తన రక్తపు బొట్టును చెమట బొట్టుగా మార్చి ఈ దేశం కోసం అహర్నిశలు కష్టపడి ఈ దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నటువంటి తరుణంలో కొంతమంది స్వార్థపరులు, కొంతమంది మతోన్మాదులు కావచ్చు, కొంతమంది స్వార్థపరులు ఈ దేశాన్ని కులం, మతం, ప్రాంతం, వర్గం అనే ముక్కలుగా చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకంటే మా దేహాలు ముక్కలైనా ఈ దేశాన్ని మనం ముక్కలు కానివ్వం. ఇక్కడ నివసిస్తున్నటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు అందరూ కూడా మనమందరూ కూడా ఒక తల్లి బిడ్డలం. ఇక్కడ ఈ మట్టిలో పుట్టాం, ఈ మట్టిలో పెరిగాం, ఈ మట్టిలోనే కలిసిపోతాం. ఇక్కడ ఉన్నటువంటి మనకు ధర్మం ఒకటే. ఇక్కడ దీపావళి మందే, రంజాన్ మందే, మన ఏదైతే మన క్రిస్మస్ ఉందో క్రిస్మస్ కూడా మందే, గురుగంధి, ప్రతి ఒక్క పండుగలు, హోలీ కానీ ఇవన్నీ కూడా మనవే. ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, బౌద్ధులు కనపడరు. ఇక్కడ ఏమన్నా, ఏం బాబా, ఏం చెల్లి, ఏం అత్త అనే బంధాలు మాత్రమే కనపడతాయి. ఈ బంధాలను పరిరక్షించాలా. ఇక్కడ మనకున్నటువంటి ఒకే ఒక ధర్మం, నువ్వు పోతే నీ పాడి నేను మొయ్యాలా, నేను పోతే గుప్పడి మట్టి నువ్వు పొయ్యాలా. ఇదే మన భారతీయుల నినాదం, మన ధర్మం. కాబట్టి మనమందరూ కూడా అటువైపుగా కలిసి కట్టుగా ఐకమత్యంతో మానవీయ విలువలతో మనం బతుకుతూ సంస్కృతి సాంప్రదాయాలను మన పిల్లలకు నేర్పించి ఒక అందమైనటువంటి అభివృద్ధి చెందిన దేశంగా మనం తీర్చిదిద్ది ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మనం నిలపాలనేదే నా కోరిక అన్నమాట. ఏం లేదు సార్, మీరు జాఫర్ ఆలియా పులినా, అసలు ఆలియా అంటారా పులి అంటారా, అసలు మీకు ఎందుకు ఈ 2 పేర్లు వచ్చినా, అసలు ఎలా? సార్ సమస్యలు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా. అది కాకుండా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానివ్వండి, పేదవారిగా ఏదైనా చేయూతను అందించడంలో కానీ, ఏదైనా సామాజిక సమస్యలు, లేదంటే విప్లవాలు కానీ, ఏదైనా ఉద్యమాలు కానివ్వండి, ఏది జరిగినా నేను అక్కడ ముందుంటా, వారి కోసం గలం ఎత్తుతా. ఎందుకంటే మన గలం సామాజిక వర్గానికి బలం కావాలా. ముఖ్యంగా నేను పదే ఒక మాట చెప్తుంటా, విప్లవాలు రానిదే విజయాలు రాలేదు. ఈరోజు దేశం ముందుకు పోవాలంటే కూడా మేధావులు కూడా గలం విప్పాలి. ఎందుకంటే
ఎందుకంటే మేధావుల మౌనం దేశానికి చేట్ అంటారు, కానీ మేధావుల గలం దేశానికి గొప్ప వరం. ఈరోజు మేధావులు కూడా గలం విప్పాలా. నేను ఎప్పుడు నిరంతరం చాలామంది కూడా నన్ను అప్రిషియేట్ చేస్తుంటారు. పులిపై మీ వాయిస్ బాగుంటుంది, మీరు అందరినీ కలిసికట్టుగా ముందుకు తీసుకునే విధానం అనేసి. నేను అందుకే ఎటువంటి ప్రజా ఉద్యమాలు కానివ్వండి, పేదల కోసం జరిగే పోరాటాలు కానివ్వండి, సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నేను అల్లాదే వల్ల అందరికంటే ముందు ఉంటాను. కాబట్టి వాళ్ళందరూ కూడా మీరు ఒక పోరాట యోధులు పులిపై, కాబట్టి మీరు జాఫర్ అలీ కాదు పులిపై అనేసి అలా ప్రేమగా పిలుస్తూ ఉంటారు అనమాట. చివరగా అసలు ముస్లిం ఐక్య వేదిక స్థాపించారు మీరు 3 సంవత్సరాల క్రితం స్థాపించారని, అంతకుముందు నుంచే మీరు పార్టీల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా కొనసాగుతూ ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి మీ రాజకీయం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ముస్లిం ఐక్య వేదిక సంబంధించి ముస్లిం ఐక్య వేదిక అసలు ప్రాముఖ్యత ఏంటి సార్? సార్ ఒక్క మాట చెప్పాలంటే, ఇప్పుడు ప్రతి భారతీయుడు నవ సమాజ నిర్మాణం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ నవ సమాజ నిర్మాణంలో సమసమాజ స్థాపన జరగాల. స్వాతంత్రం వచ్చిన తర్వాత వివిధ రాజకీయ పార్టీలు కానివ్వండి, కొన్ని అగ్రవర్ణాలు కానివ్వండి, కొంతమంది పార్టీలు తమ ఆధిపత్య పోరులో కొన్ని సామాజిక వర్గాలకు కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకొని వారిని పక్కన నెట్టేసే అధపాతాలకు తొక్కే ప్రక్రియ జరుగుతుంది. అటువంటి ఉన్న సామాజిక వర్గంలో మొదటగా ఉన్నటువంటి ముస్లింలు. ఎందుకంటే ముస్లింల త్యాగాలు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. నాటి స్వాతంత్ర సంగ్రామం నుండి కానివ్వండి, మొన్న జరిగినటువంటి కరోనా సేవలు కానివ్వండి, రాబోయే దేశం కోసం జరిగే ప్రతి త్యాగంలో ప్రతి ముస్లిం సోదరులు ముందుంటారు. నేను యాక్చువల్గా చెప్పాలంటే సార్, నేను ముస్లింలు అని మాట్లాడను, కానీ ఎప్పుడు హిందూ ముస్లింలు కలిపే మాట్లాడతాం. ఎందుకంటే మేము ఈ దేశానికి 2 కళ్ళులాగా, మా తనువులు వేరు కావచ్చు కానీ మా ప్రాణం ఒక్కటే. నేను ఎప్పుడు కూడా హిందూ ముస్లిం సోదరులు కలిపే మాట్లాడతాను, ఎందుకంటే మమ్మల్ని విడదీయడం అసాధ్యం. ఇక ముఖ్యంగా నేను ఈ ఐక్యవేదిక, నాతో పాటు నా ఆత్మీయ సోదరులు ఖలీల్ భయ్య గారు ఉన్నారు, మరి నూర్ భయ్య గారు, వారు కూడా నాతో ప్రయాణం చేసి మేము దీన్ని ముందుకు తేవడం జరిగింది. ముఖ్యంగా ఐక్యవేదిక స్థాపించడానికి ప్రధాన కారణం ఏంటంటే సార్, ఏదైతే రాజకీయ ప్రధాన పార్టీలు ఉన్నాయో వారు కేవలం ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు. చట్టసభలో వారికి ప్రాతినిధ్యం వహించడానికి అవకాశాలు ఇవ్వట్లేదు, అందినంత వారికి సీట్లు ఇవ్వట్లేదు. అదేవిధంగా గెలిచిన తర్వాత సంక్షేమ ఫలాల్లో మా వాటా కూడా ఇవ్వట్లేదు. ఇటువంటి తరుణంలో ఒకవైపు సామాజిక పరంగా అంతర్గతంగా చూస్తే సుమారు 50% పైగా పేదరికం, నిరక్షరాస్యత, అదేవిధంగా మా సామాజిక స్థితిగతుల అధ్యయనం, సామాజిక అవసరాలు, సమస్యలు చాలా ఉన్నాయి. ఇటువంటి తరుణంలో మన సామాజిక వర్గానికి సేవలు చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు మా ముస్లిం సామాజిక వర్గం కూడా వివిధ పార్టీలలో, వివిధ జమాతుల రూపంలో విడిపోయి నష్టపోయింది. కాబట్టి మనం అందరూ కూడా ఐకమత్యంతో ఒక్కటవుతేనే ఏదన్నా సాధించగలం అన్న ఉద్దేశంతో చేయి కలుపుదాం, సామాజిక అభివృద్ధి సాధిద్దాం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, మనం కాకపోతే ఇంకెవరు అనే ఒక నినాదంతో ఈ ఐక్యవేదికను స్థాపించాం. ఈ ఐక్యవేదిక ఒక సుదీర్ఘ ప్రయాణం. ఈ ఐక్యవేదిక ఒక విప్లవాత్మకమైనటువంటి భావజాలాలతో ముస్లిం సామాజిక వర్గంలో సంపూర్ణ అధ్యయనం చేసి, సంపూర్ణ ప్రక్షాళన చేసి, సంపూర్ణ సామాజిక స్థితిగతుల మీద పనిచేస్తూ, ప్రతి అవసరం సమస్య మీద పనిచేసి, భావితరాల బంగారు భవిష్యత్తు కోసం ఒక పటిష్ట పునాది వేయాలనే ఒక మహాసంకల్పంతో ఈ ఐక్యవేదిక వెళ్తుంది. ఈ ముస్లిం ఐక్యవేదికలో విభాగాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక సామాజిక వర్గం అభివృద్ధిలోకి రావాలంటే ఒక రంగానికి చెందిన వ్యక్తులు పనిచేసినంత మాత్రం అది ఒకే వైపుకి మాత్రమే అభివృద్ధి వస్తుంది. అదే సామాజిక రంగంలోని అన్ని రంగాల ప్రముఖులు ఏకమై వారి రంగాల ద్వారా ఆ సమాజానికి వారి విశిష్ట సేవలు అందించినప్పుడు సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందనే ఒక ఉద్దేశంతో ముస్లిం ఐక్య వేదికలో జనరల్ విభాగం కానివ్వండి, రాజకీయ విభాగం కానివ్వండి, విద్యా విభాగము, వైద్య విభాగము, న్యాయ విభాగము, ఆధ్యాత్మిక విభాగము, మహిళా విభాగము, యువజన విభాగాలుగా దీన్ని మేము విభాగాలు కూడా ఏర్పరచుకొని సామాజిక వర్గంలోని వివిధ రంగాల ఏదైతే ఈ రంగాలు ఉన్నాయో ఈ రంగాల ప్రముఖులకు అందులో ఇన్వాల్వ్ చేసి వారి ద్వారా సాధ్యమైనటువంటి సామాజిక సేవ అందించి, అదేవిధంగా ప్రధానంగా రాజకీయ
చైతన్యం కావాలండి, చట్టసభలు స్థానాలు కావాలండి. ముందు ఒక్క మాటలు చెప్పాలంటే సంపూర్ణ రాజ్యాధికారం వైపు కూడా మేము అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఇన్షాల్లా అందులో కామయాబీ అవుతాం, ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఎందుకంటే విప్లవాలు రానిదే, నేను ఇంతకుముందు చెప్పా, విప్లవాలు రానిదే విజయాలు రాలేదు. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. ఇది ముస్లిం ఐక్య వేదిక ఖచ్చితంగా ముస్లిం ఐక్య వేదిక విజయం సాధిస్తానే ప్రగాఢ నమ్మకం అయితే నాకు ఉంది. ఇది మనం చూసుకున్నట్టయితే ముస్లిం ఐక్య వేదిక సంబంధించి జాఫర్ అలీ అంటే పులి ఏ విధంగా పులిగా మారారనేది కూడా చెప్పడం జరిగింది. పోరాటం వల్లే అంటే ముస్లిమ్స్ కోసం పోరాటం వల్ల ఆ పేరు వచ్చిందని చెప్పేసి మన అలీ గారు చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ ముస్లింలకు సంబంధించి వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమని కూడా చెప్తా ఉన్నారు. ఎవరైతే అభ్యర్థులను ప్రకటిస్తారో ఆ అభ్యర్థులు కూడా రేపు గెలుపొందే దిశగా పనిచేయడానికి తన సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి జాఫర్ పులి గారు మనతో చెప్పడం జరిగింది. అంతేకాకుండా రేపు జరగబోయే ఎన్నికలలో తాను పోటీకి చేయనని కూడా చెప్పడం జరిగింది. ఆయన అభ్యర్థులను ప్రకటించిన అభ్యర్థులను గెలిపించుకోవడమే తన లక్ష్యం. ముస్లింల కోసం ప్రత్యేకంగా ఆయన కృషి ఎప్పుడు ఉంటుందని చెప్పి జాఫర్ గారు చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే అండి, ఇప్పుడు ప్రధానంగా వాస్తవంగా చెప్పాలంటే మాకు స్వతంత్ర అభ్యర్థులుగా అంటే నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. మేము జనాభా ప్రాతిపదికన మేము వివిధ పార్టీలకు మా డిమాండ్ వినిపిస్తున్నాయి. మా సముచిత స్థానాలు మాకు ఇవ్వమని మేము వివిధ పార్టీలకు డిమాండ్ చేస్తున్నాం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కానీ, తెలుగుదేశం పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ కానీ, వీరు యథావిధిగా మమ్మల్ని వివక్షత ధోరణి ప్రదర్శిస్తూ ఈ ఎలక్షన్లలో కూడా వీరు కానీ మాకు సీట్లు కేటాయించకపోతే ఖచ్చితంగా ముస్లిం సామాజిక వర్గం నుండి మేము స్వతంత్ర అభ్యర్థులను ఖచ్చితంగా దించుతాం. ఏదైతే పార్టీలు ముస్లింల పక్షపాతి అని చెప్పి మమ్మల్ని వివక్షత గురి చేస్తున్నారో ఆ పార్టీలకు ఖచ్చితంగా ఎవరైతే సీట్లు మాకు కేటాయించారో ఆ పార్టీలకు గట్టిగా మాత్రం ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం మేము.